నేనెవరిని? ప్రభువులు ఈ ఊరికి పెద్ద దిక్కునండి. అంతేగాని సన్నా చదవను మీలాంటోళ్ళో కాదు కదా. కారండి, ఎప్పటికీ కారు. మరి నా చేతిలో గన్ను లాక్కోవచ్చా? గన్నన్న మాట ఏంటండి, గడ్డి పరకు కూడా లాక్కోకూడదు. ఆ ప్యాంటు సొక్కగాడు ఎందుకు లాక్కున్నట్టు? చూసిద్దామని అయి ఉంటుందండి. ఎందుకు పేల్చాడు? పేలుతుందో లేదు కోట్లింగం, నువ్వు ఇష్టం వచ్చినట్టు సన్నా జవాబులు చెప్పావంటే నీ కథ రైలు పట్టాల మీద ఫినిష్ అయిపోద్ది. వాడు నా జాతకు పట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ పైలతో మాట్లాడి నా మీద మిలిటరీ దింపుతాడంట. అయ్యా, ఆ వెధవడు మిమ్మల్ని కంగారు పెట్టడానికి మిలిటరీ అని ఉంటాడు. అయినా వాడు ఢిల్లీలో ఏ ఆఫీసరు, పట్నంలో ఏ పొగరమోతో అనుకుని మీరు ఊహించుకుని అనవసరంగా బెంబోలు పడిపోయి బెదవాడు అయిపోకండి బాబు. బెంబేలు పడిపోవడం నేనే తాంబేలు అనుకున్నావేంటి? మన ఊళ్ళో ఈడేవడరా మన్నే డబ్బాయించేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాను. ఇవాళ మా మనసు ఏం బాగోలేదు, మీటింగ్ క్యాన్సిల్. ఏమి సుబ్బులు, ఇవి కొత్త గిత్తలు అనుకుంటాను. అవునే, మొన్ననే మండపేట సంతలో కొన్నాడు. గిత్తలు కూడా మహా సోగ్గా ఉన్నాయి. ఓ షికారేద్దామేంటి? బండి మనకి ఇవ్వడానికి ఒప్పుకోడా? మన ఆడిని అడిగేదేంటి? ఎక్కేసి లాగించాడు. పదండి. అమ్మాయి గారు, అది నా బండి, భవిష్యత్తులు బెదిరిపోతే దీపండమా దీపండమా. బండి మించి కింద పట్టడంతో అమ్మాయి గారు ఒంటికి మీరు అణిగినట్టుందే. నా మీద అరవటం కాదు, నిన్ను కింద పడేసినందుకు ఆ గిత్తల మీద అరువు, లేదా వాటి గురించి మీ నాన్నగారికి రిపోర్ట్ చేయి. ఇదిగో, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా? తెలుసు, పొగరుబోతు ఇంటి వారి పెంకి గట్టం పిల్లవి. నేనెవరో తెలుసా? టెక్కు నిక్కు ఉన్న అమ్మాయిల ముక్కుకి తాడేసి ఆడించేవాడిని. అయ్యో, పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు. నాకు కోపం వచ్చిందంటే కొరుకుతావా? ఎర్రతోలు బుర్ర ముక్కు అమ్మాయి, అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. ఎర్రతోలు బుర్ర ముక్కు అమ్మాయి, అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. అల్లరింక ఆపకుంటే పెళ్లి మెళ్ళ గంట కట్టి అచ్చుపోసి పంపుతా తోవాయి. ఎర్రతోలు బుంగమూతి అబ్బాయి, అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. ఎర్రతోలు బుంగమూతి అబ్బాయి, అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. ఈత పళ్ళు రాలినట్టు మూతి పళ్ళు రాలగొట్టి మూట కట్టి పంపుతాలే హోయి. ఎర్రతోలు బుర్ర ముక్కు అమ్మాయి, ఎర్రతోలు బుంగమూతి అబ్బాయి. కోతి చేష్టలు ఎక్కువైతే కోతి పిల్ల బంటారు. పొగరబోతు పనులు చేస్తే పోట్ల గిత్త బంటారు. బొళ్ళు దగ్గరెట్టుకో, ఆ బందెలుంటే దిద్దుకో. ఆ బొళ్ళు దగ్గరెట్టుకో, ఆ బందెలుంటే దిద్దుకో. అప్పుడే అందమైన ఆడపిల్ల బంటారు. కళ్ళు నెత్తికెక్కితే ఒళ్ళు మాయ కొడతారు. అబ్బా, ఒళ్ళు
ఎక్కితే పడితే పూజ చేస్తారు. ఆయమ్మ పిల్లకాను చూసుకో, పిడుగు నేను కాసుకో. పిల్లకాను చూసుకో, పిడుగు నేను కాసుకో. కాసుకో చూసుకో, కాసుకో చూసుకో. అయ్యా, ఎర్రతోలు బుర్ర ముక్కు అమ్మాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. ఎర్రతోలు బొంగమూతి అబ్బాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. రంకెలేస్తే గిత్తకైనా వాత తప్పదు. గిల్లుతా కంకి వేస్తే చేనుకైనా కోత తప్పదు. ఓడుస్తా ముళ్ళు బుద్ధి మానుకో, ఆ పువ్వులాగా మారిపో. ముళ్ళు బుద్ధి మానుకో, పువ్వులాగా మారిపో. ముద్దుగా ముచ్చటైన ముద్దబంతి బంటారు. పాప తీసి రేగితే పంప రేపి పంపుతారు. చిక్క నీకు రేగితే దొక్క నీకు చుంపుతారు. పిల్లకాను చూసుకో, పిడుగు నేను కాసుకో. పిల్లకాను చూసుకో, పిడుగు నేను కాసుకో. కాసుకో చూసుకో, కాసుకో చూసుకో. హేయ్యా, ఎర్రతోలు బుర్ర ముక్కు అమ్మాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. అల్లరింక ఆపకుంటే పిల్లి మెళ్ళ గంట కట్టి అచ్చుపోసి పంపుతా తువ్వాయి. ఎర్రతోలు బొంగమూతి అబ్బాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి. ఈత పళ్ళు రాలినట్టు మూతి పళ్ళు రాలగొట్టి మూట కట్టి పంపుతా లేవోయి. ఎర్రతోలు బుర్ర ముక్కు అమ్మాయి. ఎర్రతోలు బొంగమూతి అబ్బాయి. మిస్టర్ కృష్ణ, కొత్తపల్లిలో ప్రభుత్వం నిర్మించబోయే గోడౌన్స్ కి నువ్వే ఇన్ఛార్జ్ ఇంజనీర్. ముందుగా నువ్వు వెళ్ళి కట్టబోయే గోడౌన్స్ కి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేయాలి. అలాగే సార్. ఊళ్ళో కొత్త ఇంజనీర్ దిగుతున్నాడు, ఆ బోగట్టా నీకు ఏమైనా తెలిసిందా? అదేనండి, పట్టణంలో ఆర్డర్లు తీసుకుని రేపు ఇక్కడ దిగుతున్నానని తెలిసిందండి. అతను ఊళ్ళో దిగ్గానే మన ఇంటికి మజ్జిగ పిలిచి మనలో కలిపేసుకోవాలి. అతను ఎందుకు వస్తున్నాడో తెలుసా? గవర్నమెంట్ గొడవలు కట్టడానికి భూమి సెలక్షన్ వస్తున్నాడయా. ఆ పర్వటేపు మనకు 100 ఎకరం ఉంది కదా. ఏదండి ఆ మూలనష్ట భూమి? అదే అనుకో, నెమ్మదిగా ఇతని చేత రికమెండేషన్ చేయించి గవర్నమెంట్ కి అంటకట్టే ఆ చేత అతను దిగ్గానే మజ్జిగ పిలు. అంటే ఎకరం 2000 రూపాయలు కూడా చేయని ఆ ముదనష్ట భూమిని ఎకరం 10,000 పైబడి అమ్ముకొని లాభం పొందాలంటారు. నాకేమిటండి లాభం? అబ్బా, నీ లాభం సంగతి కూడా ఆలోచిస్తామయ్యా. అతను ముందు మజ్జిగ పిలు. సరే. ఆ. చాలా బాగుంది బాబు. కృష్ణ, నేను ఆశించినట్టు నువ్వు ఇంజనీర్ ఈ ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, త్వరలోనే చెల్లెలకి రాజా లాంటి సంబంధం చూసి. ఏం పద్మ, రాజా కావాలా చక్రవర్తి కావాలా? వదలమంటుంటే వదులు, వదులు, వదలమంటుంటే ఇది ఏడే ఉండాలి. నీకేం తెలియదు. ఏమిటే మళ్ళీ మీ మామతో దెబ్బలాడుతున్నా? చూడండి బాబు, ఈ పూలకుండా ఆడుంటే ఇంటికి అందంగా ఉంటుంది. ఏరా రాముడు, ఇది అక్కడ ఉంటే బాగుండదా? సరే, అన్ని నీకే తెలిసినట్టు ఇది ఆడుంటేనే ఇంటికి అందం. ఒసేయ్, ఇద్దరు ఇల్లు సర్దడానికి సాయపడతామని వచ్చి మీరు గొడవ పెట్టుకుంటున్నారా? ఆడేనమ్మా, నేను చెప్పిన మాట వినకుండా. కాదు నువ్వే. మళ్ళీ గొడవ ఎందుకే? వాడు చెప్పినట్టు దీన్ని ఇక్కడే ఉంచి నువ్వు చెప్పిన చోట మరో పోరుకుండే పెట్టొచ్చుగా. బాబు కృష్ణ, వీళ్ళిద్దరి మధ్య ఈ తగాదాలు తీరాలంటే వాడి చేత దానికి 3 ముళ్ళు వేయించేయాలరా. కరణం గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. నేను ఇక్కడికి వచ్చింది గోడౌన్స్ కనువైన స్థలాన్ని సెలెక్ట్ చేయడానికి, అంతేగాని అడ్డమైన వాళ్ళు తీసుకోమని అడిగే స్థలాన్ని గవర్నమెంట్ వారికి అంటగట్టడానికి కాదు. ఇంజనీర్ గారు, మా పాపారావు గారు అనుకున్నట్టు జరగకపోతే మీ పని తొర్రేడైపోగలదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే తమ పని అడ్డతేగలైపోగలదు. ఏమిటి నేను అన్నట్టుగానే నువ్వు అంటున్నావు? మాటలు మండపేట దాటితే నీ సంగతి శత్రునిపైపోగలదు. ఇంకా సేపు నువ్వు ఇక్కడ ఉంటే నీ సంగతి గద్దెనపల్లి మీదుగా గన్నవరం దాటి, పెద్దాపురం పక్కగా పిఠాపురం దగ్గరగా రైలు గేట్ దాటి, ఫిరంగిపురం మీదుగా పాట్నా చేరి పేలిపోగలదు.
అమ్మాయి గారికి చెమటేసింది తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారు చెమటెందుకు కడుతుంది? అటు చూడండి. అయ్యో నాకు సిగ్గాను బాబు. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?